అందరికీ నమస్కారం. మన భారతీయులందరికీ తెలిసినటువంటి ఒక మహాగ్రంథం మహాభారతం. దీన్నే మనం పంచమ వేదంగా కూడా పిలుచుకుంటాం. ఈ మహాభారతాన్ని రచించింది శ్రీ వేదవ్యాసులు. ఆయన మన మానవ జాతికి మహాభారతమే కాకుండా అనేక గ్రంథాలు, అనేక దైవ మహిమలను తెలియజేసే మహాకావ్యాలను కూడా అందించారు. వాటిలో మనం ముఖ్యంగా చూసుకుంటే అష్టాదశ పురాణాలు అనగా 18 పురాణాలు కూడా అందించారు. వాటిని ఒకసారి మనం పేర్లు మరియు వాటి శ్లోకాల సంఖ్య చూసుకుంటే మత్స్య పురాణం 14,000 శ్లోకాలు, మార్కండేయ పురాణం 9,000 శ్లోకాలు, భవిష్య పురాణం 14,500 శ్లోకాలు, భాగవతం 18,000 శ్లోకాలు, బ్రహ్మపురాణం 10,000 శ్లోకాలు, బ్రహ్మాండ పురాణం 12,100 శ్లోకాలు, బ్రహ్మవైవర్త పురాణం 18,000 శ్లోకాలు, వామన పురాణం 10,000 శ్లోకాలు, వాయుపురాణం 24,600 శ్లోకాలు, విష్ణు పురాణం 23,000 శ్లోకాలు, వరాహ పురాణం 24,000 శ్లోకాలు, అగ్ని పురాణం 16,000 శ్లోకాలు, నారద పురాణం 25,000 శ్లోకాలు, పద్మ పురాణం 55,000 శ్లోకాలు, లింగ పురాణం 11,000 శ్లోకాలు, గరుడ పురాణం 19,000 శ్లోకాలు, కూర్మ పురాణం 17,000 శ్లోకాలు, స్కంద పురాణం 81,000 శ్లోకాలు కలిగి ఉన్నది. వీటిని మనం అష్టాదశ పురాణాలు అంటాం. ఇవే కాకుండా 18 ఉప పురాణాలు కూడా ఉన్నాయి. వాటి పేర్లు సనత్కుమారము, నారసింహము, నారదీయము, శైవము, దౌర్వాసము, కాపిలము, మానవము, ఔషానసము, వారుణము, కాలికము, సాంబము, నందీకృతము, సౌరము, పరాశరము, ఆదిత్య పురాణం, మహేశ్వరం, భాగవతం, యోగవాసిష్టం. ఇలా 18 పురాణాలు, 18 ఉప పురాణాలు కూడా మనకు ఉన్నాయి. అందులో మనకు అమ్మవారి యొక్క విశిష్టత, మహిమలు తెలియజేసేటువంటి గ్రంథమే శ్రీదేవి భాగవతం. శ్రీదేవి భాగవతం ఇది అమ్మవారి యొక్క విశిష్టత మరియు ఆమె మహిమలు మనకు తెలియజేస్తుంది. ఈ దేవి భాగవతమును మనం వినుట వల్ల ఆరోగ్య ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి మరియు స్త్రీలకు మంగళకరము. దేవి భాగవతాన్ని చదవడం ద్వారా కానీ వినడం వల్ల కానీ కుటుంబం అంతటికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖాలు ప్రసాదిస్తాయని ఐతిహ్యం. శ్రీదేవి భాగవతం మొత్తం మనకు 12 స్కందాలు మరియు 18,000 శ్లోకాలు కలిగి ఉన్నది. ఈ దేవి భాగవతం మన పూర్వజన్మ పుణ్యం వల్ల కానీ లేదా ఈ జన్మ పుణ్యఫలం వల్ల కానీ వినగలుగుతున్నాం. అఖిలాండకోట బ్రహ్మాండ నాయకి అయినటువంటి అంబిక, కాళిక, చండి, చాముండి, దుర్గా, మీనాక్షి, పరాశక్తి, శ్రీ ఆదిపరాశక్తి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఆ దేవి భాగవతమును మీ ముందు ఉంచే ఈ ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా. దయచేసి నా ఛానల్ షేర్, సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి. జై శ్రీ మాత్రే నమః.